భక్తుడైన దావీదే ప్రార్థన చేసుకుంటున్నాడంటే నువ్వు కూడా ఏం చెప్పుకోవాలంటే, ఇదిగో నేను బ్రతుకు దినములన్నీ కృప క్షేమమే నాకు నా కుటుంబానికి దేవుడు దయచేయును గాక అని పలుకుతూ ఉండాలి. భక్తుడే పలుకుతూ ఉన్నాడు, నేను బ్రతికే దినములన్నీ, జీవించిన దినములన్నీ, జీవించిన సంవత్సరాలన్నీ ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నాడంటే భక్తుడు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే మనం కూడా అదే ప్రార్థన చేయటానికి సిద్ధంగా ఉండాలి. ప్రతి ఒక్కరికి అదే ఆశ కలిగి ఉండాలి. అప్పుడు దేవుడు దయచేస్తాడు మనకి క్షేమాన్ని. ఆమేన్, హల్లెలూయా. 122వ కీర్తన 7వ వచనంలో కూడా అదే మాట సెలవిస్తూ ఉన్నాడు. నీ ప్రాకారములో నెమ్మది కలుగును, నీ నగరుల్లో క్షేమమవునుగాక. ఆమేన్, హల్లెలూయా. అంటే మనమున్న నివసించిన ఆ స్థలములో ఏం కావాలని దేవుడు సెలవిస్తూ ఉన్నాడంటే నెమ్మది, తర్వాత క్షేమము. ఈ రెండు దయచేసే దేవుడు యేసయ్య మాత్రమే. ఈ రోజు నీ జీవితంలో క్షేమం లేదా, అది యేసయ్య తట్టు నువ్వు తిరగాలి. ఈరోజు నీ జీవితంలో నెమ్మది లేదా అంటే నువ్వు యేసయ్య తట్టు తిరగాలి, ప్రార్థన చేయాలి, భక్తిగా ఉండాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు క్షేమము, నెమ్మది, శాంతి, సమాధానం నీ జీవితంలో దేవుడు దయచేయునుగాక. ఆమేన్, హల్లెలూయా.